పరమత సహనాన్ని తుంచి దేవుళ్ల మధ్యలో చిచ్చు పెట్టిందెవరు? ఈ వీధి రాజేష్కు ఆ వీధిలో ఉండే రసూల్తో గొడవెందుకు వస్తోంది? నువ్వాడుకున్న సలీం ఇవాళ నీకెందుకు శత్రువవుతాడు? నీతోనే ఈతాడిన విల్సన్ నీకెప్పటి నుండి పరాయివాడయ్యాడు? అస్మా, జ్యోతి, మేరీ వీళ్ళంతా కలిసి ఉంటే, కలిసి తింటే నీకొచ్చే నష్టమేమిటి? నీ మతానికి ఇంకెవడో ప్రతినిధి ఎలా అవుతాడు? ఈశ్వరుడు, అల్లా, యేసు ఈ దేవుళ్ళంతా రాజకీయ ప్రతినిధుల్ని ఎందుకు కోరతారు? ఒక్కసారి ఆలోచించు. వాడు నీ మతంతోనే నీపై విషప్రయోగం చేస్తాడు. నువ్వు బలవంతుడివి అంటూ నీ చెవిలో పువ్వు పెట్టి వాడు పీఠమెక్కుతాడు. నువ్వు బలహీనుడివంటూ నీ చేతికి ఒక పతంగినిచ్చి వాడు పైకెగురుతాడు. వాడి లక్ష్యం నీ అభివృద్ధి కాదు, వాడి అధికారం మాత్రమే. ఇది గుర్తించు. మతం మత్తులో నువ్వు కళ్ళు మూసుకొని ఉండటమే వాడికి కావాలి. నువ్వు కళ్ళు తెరిస్తే ప్రశ్నిస్తావు, నువ్వు కళ్ళు తెరిస్తే నిలదీస్తావు, నువ్వు